హాయ్ అండి, వెల్కమ్ టు వీరలక్ష్మి కిచెన్. ఈవేళ చేయబోయే రెసిపీ పచ్చి పచ్చి జీడి మడిక్కలతో పప్పుతోటి చికెన్ కర్రీ వండుతున్నానండి. ఎలా వండుతానో నా స్టైల్లో చూడండి. మీరు ఇప్పుడు ఇక్కలు కోసుకోవడం చూస్తున్నాను చూడండి. ఆ జీడిమాడి ఇక్కలు మనం చేతి నిండా నూనె రాసుకొని కోసుకోవాలండి. అది చేయి పొక్కిపోద్ది. చూడండి ఎలా కోస్తున్నాను. అలా కోసుకోవాలి. క్లాత్ దగ్గర పెట్టుకోండి. ఎంతమంది కత్తిపై తుడుచుకోవాలి, లేకపోతే జారిపోద్ది. ఇక్కలు మొత్తం అయిపోయింది. మనం అందరూ పప్పు తీద్దాం బయటికి. పప్పు చూడండి ఎలా తీస్తున్నాను. బయటికి పప్పు తీసుకోవాలన్నమాట. అది పప్పు ఎలా తీసుకోవాలన్నమాట. మీకు 2 మాటలు చెప్తున్నాను చూడండి. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే, కానీ మనసుకు తప్పు చేసిన ప్రతిసారి మరణమే. మనిషి నాలుక పదునైన కత్తి లాంటిది. ఒక రక్తపు బొట్టు లేకుండా మనిషిని చంపగలదు. అయిపోయిందండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో చూస్తాను మీకు. చూడండి పప్పు చూడండి. అలాగా తీసుకోవాలి మనం. పప్పు శుభ్రంగా పప్పు అంతా తీసేసుకొని ఇప్పుడు మనం ఈవేళ సాయంత్రమే మనం ఈ ప్రాసెస్ చేసుకోవాలి. మనడు కూర వండుకోవాలంటే అప్పుడు వెంటనే చేసుకోవాలి కుదరదండి. మరి పచ్చిక్కలోని ఇక్కలు ఆరబెట్టుకుంటేనే పై తొక్క వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను స్టీల్ గిన్నెలో పోస్తున్నాను. అది పోసినప్పుడు అది తొక్క వదలాలంటే ఆ మన్నాడు ఆ రోజు మనం నానాలి. నైట్ అంతా అంటే పొద్దున్న ప్రాసెస్ చేసుకోవాలి. అక్కడ చూడండి మేము ఎలా తీస్తున్నాము. అదిగో మా చెల్లి అండి. ఆవిడ మేము మా సొంత చెల్లి అండి. మా తోడబుట్టిన చెల్లి అండి. ఈవిడ నాకు సహాయం చేస్తున్నాను. కొద్దిగా హెల్ప్ చేయడానికి వచ్చింది. పప్పు అంటే చాలా ఇదండి బాబు. అది చాలా పెద్ద పత్తి పనిది. కొత్త ఆవిడ సహాయం చేస్తుంది చూడండి. అదిగో చూడండి పప్పు ఎలా కొలుతున్నాము చూడండి. పప్పు చూడండి, అది నానబెట్టుకున్న తర్వాత వదిలేస్తుంది అన్నమాట. అదిగో ఎంత తెల్లగా ఉందో చూడండి. చక్కగానే తొక్క అంతా తీసేసాం కదా, తెల్లగా మెరిసిపోతుంది పప్పు. ఇప్పుడు మనం అది కూరకు రెడీ అయినట్టు లెక్క. అది మనం ఇప్పుడు కూర వండుకోవాలన్నమాట. మేము ఎప్పుడు సాయంత్రం మాటలే కోసుకుంటాం. సాయంత్రం మాటలు కోసుకొని మనం నానబెట్టుకుంటే పప్పు పొద్దున్న మాత్రం తీసుకోవాలన్నమాట. అది దాని ప్రాసెస్ అలామాట. ఆ పొద్దున్న తొక్క పప్పుని పైకి వచ్చేది మాట నానిపోయి తొక్క. ఇప్పుడు పప్పు మనం రెడీ అయిపోయింది కదండి. మనం చూడండి పప్పు చక్కగానే ఎలా రెడీ అయిందో. అదిగో చూడండి ఎంత గింజలు చూడండి, ఎంత పప్పు పెద్ద పప్పు ఉందో. జీడిమాడి పప్పు పచ్చిపప్పు అయితేనండి కూరలో చాలా టేస్ట్గా ఉంటుంది. జీడిమాడి పప్పు అయితేనే, ఈ పచ్చిపప్పు అయితేనే బాగుంటుంది. ఎండిపప్పు వేరు. ఎండిపప్పు పచ్చిపప్పు ఉన్న రుచి అంతా ఎండిపప్పు ఉండదు. ఎండిపోయిన గింజల పప్పు ఉండదు. ఇప్పుడు మాంసం మనం కలిపి పెట్టుకుందాం చూడండి. ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక నిమ్మకాయ పిండుకున్నానండి. అందులో పిండుకుంటున్నాం. నేను చెక్క పిండాను, మా చెల్లి చెక్క పిండుతుంది చూడండి. ఒక కాయ అండి. చికెన్లో శుభ్రంగానే నిమ్మకాయ పిండుకున్నాను అనమాట. ఒక అర స్పూన్, అదే పావు స్పూన్ వేసుకున్నాను పసుపు. కొద్దిగా వేసుకుంటున్నాను సాల్ట్ చూడండి. అదిగో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అందులో కొద్దిగా కారం వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకొని దాన్ని కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. కొత్త పెరుగుబెళ్ళు కూడా వేసుకుంటే బాగుంటుందండి. కొద్దిగా అది కొత్త ఊరుతుంది అన్నమాట మాంసం. అది చక్కగానే అదంతా కారం పెరుగు కొద్దిగా పెరిగేద్దాం. అదిగోండి కొద్దిగా పెరిగేసుకొని అది కలుపుకొని మనం పక్కన పెట్టుకుందాం ఒక అరగంట సేపు. ఆ ప్రాసెస్ ఒక అరగంట సేపు మనం పక్కన పెట్టుకుంటే కూర తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం అది అరగంట కలిపేసుకున్నాం కదండి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బ్యాండ్లు పొయ్యి మీద పెట్టుకుని అరగంట అయిపోయింది మన టైము. అరగంట కాకపోయినా గంట అన్నా పెట్టుకోవచ్చు. అది ప్రాసెస్ బాగుంటుంది అన్నమాట. మనం కర్రీ వండుకుంటే మనం బిర్యానీ మసాలాను కొద్దిగా వేసానండి. ఎంతో కాదు, కొద్దిగా బిర్యానీ ఆకు, జాపత్రి, స్టార్ పువ్వు, 2 లామొక్కలు, ఒక లాలిక్కాయ వేసాను అంతే. ఇప్పుడు పలావాకుని ఇప్పుడు మనం ఉల్లిపాయలు కలర్ వచ్చేదాకా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం మనం. అదిగో చూడండి అలాగే వేపుతున్నాను. ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి. అందులో పచ్చిమిరకాయలు వేసాను. 2 మిరకాయలు చిన్న చిన్న ముక్కలు కానీ కోసుకున్నానండి. అందులో 3 టమాటాకాయలు వేసుకున్నాను అనమాట.
టమాటా వేసుకుంటే చికెన్ కూరలో చాలా బాగుంటుందండి. అదిగోండి టమాటాకాయలు వేసాము. అదిగో అవన్నీ మగ్గిపోతే అప్పుడు మనం చికెన్ వేసుకోవాలన్నమాట. అందులో చికెన్ వేసుకోకూడదండి, ఇక్కడ వేసుకోవాలి. అది జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు ఎందుకంటారా, చికెన్ కంట జీడిపప్పే బేగా ఉడకదు, చికెన్ బేగా ఉడికిపోద్ది. అందుకని మనం పప్పే ముందు యాడ్ చేసుకోవాలి, చికెన్ యాడ్ చేసుకోకూడదు. ఎందుకంటే చికెను బేగా ఉడుకుద్ది, పప్పు కొద్దిగా లేట్గా ఉడుకుద్ది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటాలు మనం అల్లం ముక్క ఇవన్నిటిలో కలిపి మగ్గుద్ది అన్నమాట పప్పు. అదే ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. అది చూసారా, చికెన్ వేసాము. అదిగోనండి మా చెల్లి హెల్ప్ చేస్తుందండి. ఆవిడదేమో రాజమండ్రి అండి, నాదేమో పల్లెటూరు, ఆవిడదేమో సిటీ. ఆవిడ సిటీలో ఉంటుంది ఆవిడ. అదిగోండి కొద్దిగా కారం, తగినంత కారం, నీసులో కారం ఎక్కువ పడుతుందండి కొద్దిగాని. ఉప్పు వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర పొడి, అదే ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను. ఒక అర స్పూన్ మసాలా పొడి, చికెన్ మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు వేసుకొని మనం శుభ్రంగానే కలుపుకొని మసాలాతోటి మగ్గబెట్టుకుందాం. ఈ మసాలాని మగ్గితే ఉప్పు తగులుతుంది కదా ఈ చికెన్కి, వాటర్ బయటకు వచ్చేది అన్నమాట. అది వాటర్లోని మసాలాలోని ఈ చికెన్ బాగా మగ్గుద్ది అన్నమాట. అదిగోనండి వాటర్ వచ్చింది కదా, వాటర్ అయ్యిన తర్వాత ఇప్పుడు ఆయిల్ పైకి రావాలన్నమాట. ఆయిల్ పైకి వచ్చాక వాటర్ మనం వదులుకోవాలి అందులో. ఆయిల్ పైకి వచ్చాక చూడండి, ఇప్పుడు మనం ఎక్కువ వేసుకోకూడదు, వాటర్ కొద్దిగానే వేసుకోవాలి, బాగా ఎక్కువ వేసుకోకూడదు. బాయిలర్ కూడా మాంసమే కదా, బాగా ఎక్కువ వేసుకుంటే అది కూడా నిడిపోయినట్టు అయిపోద్ది, మాంసం ముక్కలాగా ఉంటుంది, చారులాగా అయిపోద్ది, చిన్న చిన్న పీసెస్ కింద అయిపోద్ది. ఆ పొద్దునగా పోసుకోవాలి నీళ్ళు, మన ఇష్టం వచ్చినట్టుగా దాన్ని నిండా పోసుకోకూడదు వాటర్. అదే పారం కోడి మాంసం, నాటుకోడి మాంసం అయితే ఎక్కువ వాటర్ వేసుకోవాలి, దీన్ని తక్కువగానే వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. అందుకే మనం జీడిపప్పు ముందు ఎందుకు వేసుకున్నాం, అందుకే వేసుకున్నాం. వాటర్ తక్కువ వేసుకుంటాం కదా ముందు, నూనెలోని ఆ మగ్గుద్దనే ముందు జీడిపప్పు వేసుకున్నాం అన్నమాట. జీడిపప్పు లేట్గా ఉడుకుద్ది అన్నమాట. మాంసం అయితే చికెన్ అయితే వేగి ఉడుకుద్ది. చూడండి కూర రెడీ అవుతుంది. అదిగోనండి మనం ఇందులో ఇది వేసుకుని కొత్తిమీర వేసుకున్నాం, మళ్ళీ కొంచెంసేపు మగ్గబెట్టుకుందాం. ఏమండి కూర మీకు ఇది వీడియో చూసి లైక్ మర్చిపోకండి, లైక్ మాత్రం లైక్ కొట్టండి. ఆ లైక్ అంటే మనకి చాలా రైకులు రావట్లేదండి, కొద్ది లైకులు కొట్టండి. అదిగో చూడండి కూర ఎలా ఉడికిందో, అదిగో నూనె పైకి వస్తుంది చూడండి. అదిగోనండి నూనె ఆయిల్ పైకి వచ్చిందంటే మనం కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి ఆయిల్ ఊరికే వాడకూడదండి బాబు, ఆరోగ్యానికి మంచిది కాదు, ఆయిల్ తక్కువగా వాడుకోవాలి. మేము వేస్తాం అనుకో వీడియోల గురించి, ఈ ఆయిల్ మాత్రం చాలా తక్కువ, ఎంత తక్కువగా వాడుకుంటే అంత మంచిది. అది జీడిపప్పు చూసారా ఎంత బాగా పడుతుందో, అదిగోనండి చక్కగా. జీడిపప్పు చాలా ఆరోగ్యం అండి, హెల్త్కి చాలా మంచిది జీడిపప్పు. అది మా చెల్లి, మా మనవరాలండి ఆవిడ. చూడండి భోజనం చేసేస్తున్నాం, కూర స్మెల్ సూపర్ వచ్చేస్తుంది. ఇప్పుడు అందరికీ నోరు ఊరిపోతుందండి, అందరికీ మేము తిని చెప్తాం ఎలా ఉందో. చూడండి సూపర్గా ఉంటుంది. అదిగోనండి మా మనరాలు కూడా పెట్టమంటాం పక్కన నుంచి. అదిగోనండి సూపర్గా ఉందండి, స్మెల్కే అదిరిపోయింది కూర, ఇంకా మాటలు లేవు. సూపర్గా ఉంది. జీడిపప్పుని చికెన్ అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మేము చాలా రకాలు వేసుకుంటాం, జీడిపప్పు మటన్లో వేసుకుంటాం, ములక్కాడలు వేసుకుంటాం, బంగాళదుంప వేసుకుంటాం, జీడిపప్పుని మామిడికాయ వండుకుంటాం, చాలా రకాలుగా వండుకుంటామండి జీడిపప్పు. ఈ ఎండలో జీడిపప్పు బాగా దొరుకుద్ది మాకు ఇక్కడ, జీడిమాడి చెట్లు ఎక్కువ ఉంటాయి, నిమ్మ చెట్లు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.